తిరిగి వార్తలకు స్వాగతం. కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో గీత కార్మికులు రాష్ట్ర మహాసభలు 30-31న తణుకులో జరిగే సభను జయప్రదం చేయాలని శనివారం మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట్రపతి రోడ్, నరేంద్ర సెంటర్, వేల్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీ కల్లు గీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిత్తు నరసింహమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ 15వ రాష్ట్ర మహాసభలు తణుకులో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కామల మునుస్వామి, జిల్లా సంఘ ఉపాధ్యక్షుడు గుబ్బల వీర్రాఘవులు, కడలి పండు, బొక్క చంటి సత్యనారాయణ, శ్రీనివాసులు, కట్ట వెంకటేశ్వరరావు, పెచ్చటి మహంకాళి, కట్ట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత రాష్ట్ర మహాసభలు తణుకు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. 24 జిల్లాల నుంచి ప్రతినిధులు, నాయకులు, కాకతీయ నాయకులు ఈ మహాసభలో పాల్గొంటారు. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కల్లు గీత వృత్తిని సర్వనాశనం చేసింది. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తాం. ఎవరైతే మా సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలు పెడతారో వారికే భవిష్యత్తులో కల్లు గీత కార్మికులు మద్దతు తెలుపుతారు. మా సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తాం, పోరాటాలు చేస్తాం, వృత్తిని కాపాడుకుంటాం. ఈ సందర్భంగా పెనుగొండలో చెరుకువాడ నందు 2 కోట్ల 3 లక్షల నిధులతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఓపీ అత్యవసర విభాగాన్ని ఆచరణ నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజు ప్రారంభించారు. అవినీతి అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మండల కేంద్రమైన పెనుమంటలో 2వ రోజు ప్రజల వద్దకు పీతాని కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, జనసేన సమన్వయకర్త చేగొండి సూర్యప్రకాష్ కలిసి పెనుమంట కనదుర్గమ్మ అమ్మవారిని, శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకుని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైస్కూల్ సెంటర్లో తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంతో ఎన్నికల వార్ వన్ సైడ్ అని జోష్యం చెప్పారు. ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని, వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెందారని అన్నారు. ఆచరణ నియోజకవర్గ సమన్వయకర్త చేగొండి సూర్యప్రకాష్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించి వైసీపీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు తనంపూడి శ్రీనివాసరెడ్డి, కోయ కార్తిక్, గంటా శ్రీనివాసరావు, బయ్యే బాలాజీ, షేక్ ముంతాజ్ బేగం అలీ, జవ్వాది సురేష్, చిటికెన శ్రీనివాస్, నారాయణశెట్టి వెంకటేష్, ఎర్ర రాధే గోపాల్, చింతపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు అండగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. కాలమండలం కోపెల్లలో శుక్రవారం జరిగిన బీసీ సదస్సులో రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసేంత వరకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగిస్తున్న కుట్ర రాజకీయాలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గౌరీ నాయుడు మాట్లాడుతూ పెన్షన్ 3000 చేయడానికి జగన్కి 4.5 ఏళ్లు పట్టిందని, చంద్రబాబు నాయుడు 200 పెన్షన్ను 2000కు చేశాడని వివరించారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రక్షణ కలుగుతుందని చెప్పారు. జిల్లా కార్యదర్శి జిత్తెగ శ్రీను, ఉప సర్పంచ్ వరాలు మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశంతో సాధ్యమవుతుందని వివరించారు.
బీసీలంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అలుపెగను పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో టీడీపీ మండలాధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, బూడి నాగమ్మని, వీరవల్లి శ్రీనివాస్, దొంగ కృష్ణ, రత్నకుమారి, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనాయుడు గారికి జై హో బీసీ, జై హో బీసీ, తెలుగు దేశం, తెలుగు. మన యొక్క కాళ్ళ మండలంలో జై హో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బీసీఎల్ అధ్యక్షులు గౌరవనాయుడు గారు, బీసీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. బీసీలు అంటే ముందర గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అందరూ కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీని వెన్నుండి ఎప్పుడు విజయాటంకా ముగించేటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి మొట్టమొదటి స్థానంలో ఎవరైనా ఉన్నారంటే బీసీలని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కల్పించినప్పుడు బీసీలకి ఆ రిజర్వేషన్లో భాగంలో ఈరోజు చాలామంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళారంటే దానికి ముఖ్య కారణం గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో సగభాగం ఇచ్చే హక్కు ఇచ్చారు. ఇచ్చే హక్కు తండ్రికి ఉంది, తల్లికి ఉంది. కాకుంటే లీగల్గా వెళ్ళినప్పుడు హక్కు మట్టికి మీకు ఇచ్చారు 100%. అది కొంతమందికి చాలామందికి ఉపయోగపడింది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారు. డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఉపయోగపడింది ఎక్కువగా బీసీలకే. డ్వాక్రా సంఘాల ద్వారా ఈరోజు సుమారుగా 1,16,00,000 మంది ఉపయోగించుకుంటారు. అంటే ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు ఎవరున్నారు ఇవాళ? బీసీ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు ఉంటారు. ఇట్లా మహిళలకి పరిపుష్టి. తణుకు డిపో రోడ్డు భద్రతా మారోత్సవంలో భాగంగా ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ కానుకున్న ఒకలాదేవి డైవర్స్ కుటుంబాలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చారు. పసుపు, కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీస్ కిట్లను వచ్చిన మహిళలకు అందించారు. డిపో మేనేజర్ సపా గిద్దర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ జోనల్ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పెన్నెంటి మహేష్ పాల్గొని గ్యారేజ్ ఆవరణలో మొక్కలు నాటి సిబ్బందిని డిపో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిపో నుండి అత్యుత్తమ సేవలు అందించిన గ్యారేజ్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాసరావు, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్ను సత్కరించారు. డిసెంబర్ నెలలో ఎక్కువ ఆదాయం తీసుకొచ్చిన కండక్టర్లు కండవల్లి స్వప్న, ఎలిపే సునీత, పడాల వెంకటేశ్వర్లకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గిల్లు ప్రసాద్, తణుకు డిపో యూనియన్ నాయకులు సిర్రా శాంసన్, బయ్య సుబ్బారావు, శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పున్నయ్య సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవీ కాలం 2.5 సంవత్సరాలు ఆయన చేసింది. సహజంగా ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు పదవి, 5 ఏళ్లలో 2.5 కరోనాతో పోయింది. ఈ కరోనాలో కూడా మన ఏపీఎస్ఆర్టీసీని నేనున్నానని చెప్పి 300 కోట్లకి మనకి ప్రతి నెల ఆ కుటుంబంలో అప్పులు చేర్చుకుని అందరినీ నేనున్నాననే భరోసా ఇచ్చాడు. కానీ స్టేట్ గవర్నమెంట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా వెనకబడిన మాట వాస్తవం. ఏ కుటుంబంలో పెద్దయినా పిల్లలకి ఫైనాన్షియల్గా నేను వెనకబడ్డాను, కొంచెం ఇదిగా ఉండండి అని చెప్పుకోలేదు. ఎక్కడో చోట అప్పు తెచ్చో ఏదో చేసి అన్ని విధాల నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉన్నాడు. అది మాత్రం గమనించండి. ఇప్పుడు నన్ను పంపించిన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉండే మనుషుల్లో నేను ఒకడిని. అన్నా మహేష్ అన్నా, నువ్వు చెప్పగలవు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కొత్త మిసులుబాటు చేయలేకపోతున్నావు, నువ్వు చెప్పన్నా నేనున్నానని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ రాగానే నేను హక్కును చేర్చుకుంటాను, నువ్వు వెళ్ళి చేసుకోమని చెప్పమని చెప్పి స్వయంగా పంపించాడు ఆయన.
అసలు ఏపీఎస్ఆర్టీసీ అబ్రివేషన్ కూడా తెలియకుండా నేను ఇక్కడికి వచ్చాను. నాకు గుర్తున్న ఈ ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏంటో తెలియదన్నా అన్నాను. కానీ అయిష్టంగా వచ్చాను, ఇష్టంతో చేస్తున్నాను. తణుకు నియోజకవర్గం వేల్పూర్లో అభివృద్ధి పనులను కోర్టుకు వెళ్లి అడ్డుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారని, పేదలు అటువంటి పెత్తందారుల నుండి బయటపడాలని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శనివారం తణుకు రూరల్ మండలం వేల్పూర్లో నిర్వహించిన ప్రజా దీవెన పాదయాత్ర గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి కారుమూరి మాట్లాడారు. నియోజకవర్గంలో పెద్ద గ్రామంగా ఉన్న వేల్పూర్లో 6 కోట్ల నిధులతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే గ్రామంలోని పెత్తందారులు టీడీపీ నాయకులు కోర్టుకెళ్లి ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకున్నారని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందకుండా గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. గతంలో ఈ గ్రామంలో వెనుకబడిన కులాల వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడితే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి నిధులు రాకుండా అడ్డుకున్నారని, అయితే గ్రామంలోని బీసీ కులాల వారితో పాటు ఇతర గ్రామాల బీసీ సంఘాల పోరాటంతో కేసులు తీసేశారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నేనే చేశానని చెప్పారు. గత టీడీపీ పాలనలో వేల్పూరు గ్రామంలో 36 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తే గత 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో 158 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అయితే వేల్పూరు టీడీపీ నాయకులు మాత్రం అడుగడుగును అడ్డుకుంటున్నారని, వారి కుట్రను గమనించి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు జక్కంశెట్టి సత్యరాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శెట్టి బలజ ఆత్మగౌరవ ప్రతీక దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహాలను తణుకు నియోజకవర్గ గ్రామాల్లో 2 కోట్లతో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సొంత నిధులతో ఏర్పాటు చేశారని చెప్పారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒక్క శెట్టి బల్జలకే కాకుండా మొత్తం బీసీ కులాలతో పాటు కాపు సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. తణుకులో వంగవీటి రంగ విగ్రహాన్ని గత టీడీపీ పాలకులు చెత్త కుప్పలో పడేస్తే దాని స్థానంలో మంత్రి కారుమూరి తణుకు వెంకటేశ్వర సెంటర్లో నిలువెత్తు రంగ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు సొసైటీ రోడ్డుకు వంగవీటి రంగ రోడ్డుగా నామకరణం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా వేల్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. వేల్పూర్లోని చింతదొడ్లో ఏర్పాటు చేసిన దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి కారుమూరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ బిరుద్ర ధనరాజు, మెహర్ అన్సారీ, నత్తా కృష్ణవేణి, బర్నీ ప్రసాద్, బోడపాటి వీర్రాజు, పైబన సత్యనారాయణ, నున్న దుర్గాప్రసాద్, పెన్మతి వెంకటరామన్న, చిట్టూరు వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, మంగిన సూర్య, కనకదుర్గ, శేషుకుమారి, చుండ్రు శ్యామల, విజయదుర్గ, సుజాత, పిఎన్డి ప్రసాద్, విఆర్ఓలు, సిబ్బందితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం గౌతమి నేత్ర వైద్యులు శ్యామ్ మద్దాలి తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నంలో రాజమహేంద్రవరం గౌతమి నేత్ర విద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర స్క్రీనింగ్ పరీక్షలు శనివారం నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ ముందు సుబ్బరాజు, చిత్రపాటి సూర్యరాజు అధ్యక్షతన మహదేవపట్నం సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన సభల్లో యుఎస్ఏ డాక్టర్లు శ్యామ్ మద్దాలి, ప్రేమ్ కలిదిండి తదితరులు మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువగా నేత్ర సమస్యలు వస్తున్నాయని వివరించారు. నేత్ర వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదని సూచించారు. నేత్ర పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మహదేవపట్నం గ్రామంలో మన సీతారామ కళ్యాణ మండపంలో మరి రాజమండ్రి వారు గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ వారు మరియు నాట్స్ మరి ఉత్తర అమెరికాలోని తెలుగు సంఘం వారు ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున మహదేవపట్నంలో మరి ఉచిత కంటి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఈ రోజున మరి అందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడంతో పాటు ఎవరైనా మరి ఇతర సంస్థలు ఉన్న వాళ్ళు కూడా ఉచితంగా మరి ఆపరేషన్ చేసి ఒక 3 రోజుల రాజమండ్రిలో మరి గౌతమి ఇన్స్టిట్యూట్లో వారు ఫ్రీగా సర్జరీ చేయడంతో పాటు కళ్ళజోళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మరి ఉత్తర అమెరికాలోని నాస్ సంస్థ నిర్వాహకులు మరి శ్యామ్ మద్దాలి గారు అలాగే ప్రేమ్ కలిదిండి వారు మరి ఈ సంస్థని మహదేవపట్నం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రేమ్ కలిదిండి అనే మరి మన మహదేవపట్నం గ్రామంలోని మన చంద్రవాడి సూర్యనారాజు గారు అల్లు, అలాగే మా క్లాస్మేట్ అతను మన జనవరి పండుగకి సంక్రాంతి మహదేవపట్నం వచ్చినప్పుడు మహదేవపట్నంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. అతని కోరిక మేరకు ఇక్కడ మహదేవపట్నం గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ రోజు మహదేవపట్నంలో 200 మంది పేషెంట్లు ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. అందులో
అందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళతో పాటుగా మరి ఆపరేషన్ అవసరమైనట్టు కూడా త్వరలోనే వారం 10 రోజులు ఆపరేషన్ చేయడం ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పివి నరసింహరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దమైన పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదురూరి ప్రసాద్ రాజు, ప్రభుత్వ విప్ గణపతి శ్రీనివాసరావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్, నియోజకవర్గ పరిశ్రమకురాలు పిల్లంగోల శ్రీలక్ష్మి, గాదిరాజు సుబ్బరాజు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మేడిది జాన్సన్ సమక్షంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి పీవీఎల్కు తినిపించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం పీవీఎల్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పీవీఎల్ నరసింహారావుకు పలువురు నాయకులు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సోమవారం కాతేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలరా బహిరంగ సంఘమును విజయవంతం చేయాలని నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు కోరారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరవల బాబ్జీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెంటే పార్థసారథి ఈ సమావేశంలో పాల్గొన్నట్లు వాళ్ళు తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథక వారోత్సవాల భాగంగా నిడదవోలు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో నిడదవోలులోని 28 వార్డుల లబ్ధిదారులకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎన్నికల సమయంలో ప్రజలు మభ్యపెట్టి ఓట్లు దండుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆలనాన్ని ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. 31వ డివిజన్ అశోక్ నగర్ లో పత్తేబాద ప్రేమ్ కుమార్, వట్టి సుధాకర్, మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన శనివారం పర్యటించి అక్కడ ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. జనసేన కరపత్రాలను పంచిపెట్టారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను వాళ్ళకి వివరించారు. ఏలూరు జిల్లాలో పలు మండలాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రజలెవరూ నమ్మవద్దని, భయపడిన అవసరం లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సమాచారంపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఏదైనా సమాచారం ఉంటే డైల్ 100 లేదా 112కు ఏలూరు పోలీస్ స్టేషన్ కంట్రోల్ నెంబర్ 8332959175కు సమాచారం అందిస్తే సంబంధిత అధికారులతో తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈనాటి బంగారు మాట. ధైర్యంగా నువ్వు ఒక అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.